అందరికీ హాయ్. ఈరోజు కథ పేరు దేవుని ప్రతిరూపంలో. ఈరోజు కంటిట వచనము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము నుండి తీసుకోబడింది. దేవుడు తన స్వరూపంలో మానవాళిని సృష్టించారని అని చెబుతుంది. దేవుని స్వరూపమందు వాని సృజించెనో, స్త్రీనిగానో పురుషునిగానో వారిని సృజించెనో. ఈరోజు సందేశం దేవుడు తన ప్రేమ బహుమతులతో నన్ను చుట్టుముట్టారు. దేవుడు 6 రోజుల్లో అందమైన మరియు పరిపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించాడు. తరువాత దానిని ఆనందించడానికి ఆయన 2 ప్రత్యేకమైన వ్యక్తులను సృష్టించారు. దాని గురించి చదువుదాం. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని సృష్టించారు. ఆయన మొక్కలు, చేపలు, పక్షులు మరియు జంతువులను సృష్టించాడు. అతను ప్రతిదీ పరిశీలించి అది బాగుందని చూశారు. కాని ఆయన సృష్టి అసంపూర్ణంగా ఉంది. మనుషులను సృష్టించే సమయం ఆసన్నమైంది. మనుషులను తయారు చేయడం, జీవులను, మొక్కలను తయారు చేయడం కంటే ఇది భిన్నంగా కనిపిస్తుంది. ప్రజలు దేవుని స్వరూపంలో ఉండాలి మరియు వారు జంతువులను పరిపాలించాలి. కాబట్టి దేవుడు నేల దుమ్ముతో మనిషిని సృష్టించాడు. ఆయన ఆ మనిషి వేళ్లు, కాలి వేళ్లు, కళ్ళు, చెవులు, నోటిని జాగ్రత్తగా తయారు చేశాడు. దేవుడు మనిషిని పూర్తి చేసిన తర్వాత ఆ మనిషి యొక్క నాసికరంధ్రంలో ఊదాడు. ఆ మనిషి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అతను కన్ను తెరిచి చుట్టూ చూశాడు. దేవుడు మొదటి మానవుని చూసి నవ్వి అతన్ని ఆదాము అని పిలిచాడు. ఆ రోజు చేయాల్సింది చాలా ఉంది. దేవుడు ఆదాముతో అన్ని జంతువులకు నీవే బాధ్యత వహించాలి అని చెప్పారు. అతని మొదటి పని వాటికి పేర్లు పెట్టడం. చెట్ల నుండి వేలాడుతున్న కోతులు కబులు చెప్పుకోవడం చూసి ఆదాము బహుశా నవ్వి ఉండవచ్చు. ఒకదానితో ఒకటి కబులు చెప్పుకోవడం చూసి ఆదాము బహుశా నవ్వి ఉంటాడు. ఏనుగులను చూసినప్పుడు అతను నవ్వి ఉండవచ్చు. చెవును ఆడిస్తున్నప్పుడు అతను బహుశా సిగ్గుపడే జింకను పెంపుడు జంతువుగా చేసుకుని నల్ల ఎలుగుబంటితో ఆడుకోవడానికి ఆగిపోయి ఉండవచ్చు. దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. నేను అతనికి ఒక జీవిత భాగస్వామిని చేస్తాను. ఆదాము ఒంటరిగా ఉండటం గమనించి ఉండవచ్చు. అన్ని జంతువులకు ఒక భాగస్వామి ఉండటం అతను గమనించి ఉండవచ్చు. వారితో కలిసి ఉండటానికి వారిలాంటి జీవను ఉన్నారు. అవి మాట్లాడగలవు మరియు అవి విషయాలను పంచుకోగలవు. కాని అతనికి ఎవరూ లేరు. కాబట్టి దేవుడు ఆదామును గార్హ నదులోకి జారవిడిచాడు. తరువాత ఆయన ఆదాము పక్కెట ముక్కలలో ఒకదాన్ని తీసుకుని ఒక స్త్రీని సృష్టించాడు. ఆదాము మేల్కొన్నప్పుడు దేవుడు ఆ స్త్రీని అతని దగ్గరకు తీసుకువచ్చాడు. ఆదాము సంతోషించాడు. అతను ఆమె నా ఎముకలో నుండి మరియు నా మాంసం నుండి తయారైందని అన్నాడు. ఆమె పురుషుని నుండి తయారు చేయబడింది కాబట్టి ఆమెను స్త్రీ అని పిలిచారు. మరియు ఆదాము మొదటి స్త్రీని పిలిచాడు. చివరికి దేవుడు తాను సృష్టించిన ప్రతిదానిని చూశాడు. ఆయన మొక్కలను, చెట్లను, చేపలను, జంతువులను, ఆదాము హవ్వలను చూశాడు. అది చాలా మంచి రోజు. మరియు దేవుడు ఇది చాలా మంచిది అని అన్నాడు.